హలో ఎవ్రీవన్, నా పేరు లక్ష్మణరావు పసుల, అడ్వకేట్, ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్. మీరు ప్లాట్ కొనే ముందు ఈ 5 జాగ్రత్తలు తీసుకోవాలి మరియు చెక్ చేసుకోవాలి. ఈ 5 ఏంటంటే, ఫస్ట్ మీరు కొనే ముందు అక్కడ అఫోర్డబుల్ ప్రైస్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. రెండవది, మీకు ఆ లొకేషన్లో ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్లో హైలైట్స్ ఏంటి, అక్కడ ఆ లొకేషన్ తీసుకుంటే అక్కడ ఫ్యూచర్లో వచ్చే డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఏదైనా ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా మనం ముందుగా తెలుసుకోవాలి. మూడోది వచ్చేసి స్పాట్ రిజిస్ట్రేషన్ ఉందా. మీరు ఏ వెంచర్లో అయినా కూడా ప్లాట్ కొనే ముందు స్పాట్ రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. నాలుగోది లీగాలిటీ అంటే ఆ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి లొకేషన్ ఎక్కడ ఉంది, ఆ ప్రాజెక్ట్ హెచ్ఎండిఏ పరిధిలో ఉందా లేకపోతే డిటిసిపి పరిధిలో ఉందా లేకపోతే ఇంకా ఏదైనా అదర్ అప్రూవల్స్లో ఉందా అని చెక్ చేసుకోవాలి. ఆ ప్రాజెక్ట్ లీగాలిటీ పరంగా వచ్చేసి ఆ ప్రాజెక్ట్కి ఎల్పి నంబర్ ఉందా, దాంతోపాటు ఆ ప్రాజెక్ట్కి రేరా నంబర్ ఉందా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా లీగాలిటీ పరంగా ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. దాంతోపాటుగా ఈ ప్రాజెక్ట్కి సంబంధించి లింక్ డాక్యుమెంట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రొవైడ్ చేస్తున్నారు మనకి అంటే, సో ప్రాజెక్ట్లో వచ్చేసి ఎల్పి నెంబర్ ఉందా లేదా చూసుకోవాలి, లేదా అది కూడా అడిగి తెలుసుకోవాలి ఆ కంపెనీ రిప్రజెంటేటివ్స్ని. దాంతోపాటుగా ఐదోది వచ్చేసి 24/7 సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు లేదా అని కూడా చెక్ చేసుకోవాలి. కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయంటే, తీసుకున్న రోజు నుంచి 5 years లేకపోతే 10 years మెయింటెనెన్స్ ఫ్రీగా ఇస్తారు. అంటే మనం ప్లాట్ కొన్న తర్వాత ఈరోజు ఎలాగైతే మెయింటైన్ చేస్తున్నారో 5 years లేదా 10 years వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అప్పటి వరకు వాళ్ళు అలాగే మెయింటైన్ చేస్తుంటారు. సో ఈరోజు మనం తీసుకునేటప్పుడు ఎంత నీట్గా ఉందో రేపు మనకి అమ్మేటప్పుడు కానీ లేదంటే ఒక 5 years తర్వాత కానీ 10 years తర్వాత వెళ్ళి చూసినప్పుడు కూడా ఈ వెంచర్ అలాగే మెయింటెనెన్స్లో ఉంటుంది. అంటే నీట్గా ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ 5 బేసిక్ థింగ్స్ కూడా మీరు చెక్ చేసుకుంటే ఎక్కడైనా ప్లాట్ ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ చూసుకొని మీరు ఫర్దర్గా ఇన్వెస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.